నమస్తే, వెల్కమ్ టు సాక్షి పాడ్కాస్ట్. నేను కార్తీక్ అరవ. అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే ప్రపంచమే మీ గుప్పెట్లో ఉన్నట్టే. ఓసారి ఊహించుకోండి, మీ చేతిలో లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ ఉంది, మీ ఇంట్లో వైఫై ఉంది, మీరు యూపీఐతో క్షణాల్లో డబ్బులు పంపుతున్నారు, యూట్యూబ్ చూస్తున్నారు, ఆన్లైన్ క్లాసెస్ వింటున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇదంతా చూస్తే ఇండియాలో ఇంటర్నెట్కి కొరత ఎక్కడుంది? దేశంలో 1.039 బిలియన్కి పైగా ఇంటర్నెట్ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. అందులో గ్రామీణ ప్రాంతాల్లోనే దాదాపు 440.87 మిలియన్లు ఉన్నాయి. కానీ ఇదే ఇండియాలో ఇంకా 11,256 గ్రామాలకు 4G కనెక్టివిటీ కూడా పూర్తిగా అందలేదు అనే డేటా బయటకు వచ్చింది. ఇదే గ్యాప్ను చూపిస్తూ టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఇండియాకి స్టార్లింక్ అవసరం అనే వాదనను సమర్థించాడు. అయితే ఇప్పటికే 1 బిలియన్కి పైగా ఇంటర్నెట్ సబ్స్క్రిప్షన్స్ ఉన్న దేశానికి స్పేస్ నుంచి ఇంటర్నెట్ ఎందుకు? భారత్ నెట్ ఉంది కదా, 5G ఉంది, ఫైబర్ కూడా ఉంది. అయితే స్టార్లింక్ అవసరం ఏంటి? ఈరోజు ఈ మొత్తం స్టోరీని చూద్దాం. మన దేశంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ ఎంత వేగంగా జరిగిందో చూస్తే కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఇంటర్నెట్ అంటే సైబర్ క్రేఫ్, బ్రాడ్బ్యాండ్, 2G, 3G అంతే. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చేసింది, చీప్ డేటా ప్లాన్స్ వచ్చేసాయి, 4G వచ్చింది, ఇప్పుడు 5G కూడా దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. డిజిటల్ పేమెంట్స్, ఆన్లైన్ షాపింగ్, ఓటీటీ, సోషల్ మీడియా, ఆన్లైన్ ఎడ్యుకేషన్, టెలిమెడిసిన్, గవర్నమెంట్ సర్వీసెస్ ఇవన్నీ ఇంటర్నెట్ మీదే ఆధారపడి ఉన్నాయి. అందుకే ఇంటర్నెట్ ఇప్పుడు లగ్జరీ కాదు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కానీ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ కాంట్రడిక్షన్ ఉంది. ఒకవైపు ఇండియా ఒక బిలియన్ ప్లస్ సబ్స్క్రిప్షన్ కంట్రీ, మరోవైపు కొన్ని వేల గ్రామాలు ఇప్పటికీ బేసిక్ మొబైల్ కనెక్టివిటీ కోసం ఎదురు చూస్తున్నాయి. అంటే ఇండియాలో ప్రాబ్లం ఇంటర్నెట్ యూజర్స్ సంఖ్య కాదు, ఇంటర్నెట్ చేరని లొకేషన్స్. ఇదే స్టార్లింక్కి ఒక ఆపర్చునిటీ. అసలు స్టార్లింక్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్టార్లింక్ అనే పేరు చాలామందికి తెలుసు, కానీ ఇది ఎలా పనిచేస్తుందో మాత్రం తెలియదు. మనకు సాధారణంగా ఇంటర్నెట్ అంటే మొబైల్ టవర్, ఫైబర్ కేబుల్, రౌటర్ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గుర్తుకొస్తాయి. కానీ స్టార్లింక్ మోడల్ కొంచెం డిఫరెంట్. ఇది లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్ ద్వారా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ అందించడానికి ప్రయత్నిస్తుంది. ఎర్త్ చుట్టూ వేలాది శాటిలైట్ ఆర్బిట్స్ తిరుగుతూ ఉంటాయి. మీ ఇంటి దగ్గర ఒక ప్రత్యేక టెర్మినల్ లేదా డిష్ ఉంటుంది. ఆ టెర్మినల్ ఆకాశంలోని స్టార్లింక్ శాటిలైట్తో కమ్యూనికేట్ చేస్తుంది. శాటిలైట్ నెట్వర్క్ ద్వారా ఇంటర్నెట్ డేటా ట్రావెల్ అవుతుంది. అంటే మనకు ఇంటర్నెట్ ఇవ్వడానికి ప్రతి రిమోట్ విలేజ్లో ఒక పెద్ద టెలికాం టవర్, ఫైబర్ కేబుల్ వేయాల్సిన అవసరం కొన్ని సందర్భాల్లో తగ్గవచ్చు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. ఒక గ్రామం చాలా దూరంగా ఉంది, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాలేదు, ఫైబర్ తీసుకెళ్లడం చాలా ఎక్స్పెన్సివ్, మొబైల్ టవర్ నిర్మించడానికి కూడా సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అక్కడ ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అక్కడికి తీసుకెళ్లడం కంటే ఇంటర్నెట్ సిగ్నల్ని అక్కడికి పంపించడం ప్రాక్టికల్గా మారచ్చు. ఇదే శాటిలైట్ ఇంటర్నెట్ యొక్క బిగ్గెస్ట్ అట్రాక్షన్. ఎలాన్ మస్క్కి ఇండియా ఎందుకంత ముఖ్యమైన మార్కెట్? ఎలాన్ మస్క్ స్టార్లింక్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పాండ్ చేయాలని అనుకుంటున్నాడు. కానీ ఇండియా మాత్రం చాలా స్పెషల్ మార్కెట్. ఎందుకంటే ఇండియా ఒక హ్యూజ్ పాపులేటెడ్ కంట్రీ. అదే సమయంలో ఇక్కడ అర్బన్ ఏరియాస్లో హై స్పీడ్ కనెక్టివిటీ చాలా వేగంగా పెరుగుతోంది. అయితే రూరల్ ఇండియాలో కనెక్టివిటీ గ్యాప్ ఇంకా ఉంది. అంటే ఒకే దేశంలో రెండు డిఫరెంట్ ఇంటర్నెట్ రియాలిటీస్ అన్నమాట. ఒక సిటీలో 5G స్మార్ట్ ఫోన్, గిగాబైట్ బ్రాడ్బ్యాండ్, క్లౌడ్ గేమింగ్, 4K స్ట్రీమింగ్, మరో రిమోట్ విలేజ్లో సిగ్నల్ వస్తుందా లేదా అనే ప్రశ్న. ఈ గ్యాప్ని బ్రిడ్జ్ చేయగల టెక్నాలజీగా స్టార్లింక్ను మస్క్ చూస్తున్నాడు. అందుకే ఎలాన్ మస్క్ ఎక్స్లో ఇండియా అన్డిజర్వ్డ్ ఏరియాస్ గురించి వచ్చిన పోస్ట్ని రీషేర్ చేయడం చిన్న సోషల్ మీడియా యాక్టివిటీలా కనిపించినా అది దాని వెనుక పెద్ద బిజినెస్ ఆపర్చునిటీనే ఉంది. 11,256 విలేజెస్ అసలు సమస్య ఎక్కడుంది? ఇప్పుడు మనం ఈ సంఖ్యను అర్థం చేసుకోవాలి. 11,256 విలేజెస్లో వితౌట్ 4G కనెక్టివిటీ. ఈ విలేజెస్ అన్నీ ఒకేలా ఉండవు. కొన్ని రిమోట్ లొకేషన్స్లో ఉండొచ్చు, కొన్ని ఫారెస్ట్ మధ్యలో ఉండొచ్చు, కొన్ని మౌంటైన్స్ లేదా డిఫికల్ట్ టెరైన్స్లో ఉండొచ్చు, కొన్ని ఏరియాస్లో పాపులేషన్ డెన్సిటీ చాలా తక్కువగా ఉండొచ్చు. అలాంటి ప్రాంతంలో ఒక టెలికాం కంపెనీ భారీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి టవర్ నిర్మిస్తే అది కమర్షియల్లీ వయబుల్ కాదు. అదే ఛాలెంజ్ అర్బన్ ఏరియాలో ఒక టవర్ వేలాది మంది యూజర్స్కు సర్వీస్ ఇవ్వగలదు. కానీ ఒక రిమోట్ విలేజ్లో వందల మంది యూజర్స్ మాత్రమే ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ ఎక్కువ, రెవెన్యూ పొటెన్షియల్ తక్కువ. అక్కడ శాటిలైట్ కనెక్టివిటీ ఒక ఆల్టర్నేట్గా మారచ్చు. అందుకే స్టార్లింక్కి రూరల్ ఇండియాలో ఆపర్చునిటీ ఉంది. కానీ ఇండియా ఇప్పటికే భారత్ నెట్ నిర్మిస్తోంది కదా. అవును, ఇదే అసలు ఇంట్రెస్టింగ్ పార్ట్.
ఇండియా ఖాళీగా కూర్చోలేదు. గ్రామీణ బ్రాడ్బ్యాండ్ కోసం భారత్ నెట్ అనే భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కొనసాగుతోంది. దీని లక్ష్యం ఏంటంటే గ్రామ పంచాయత్స్ వరకు హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకువెళ్ళడం. మీరు ఇచ్చిన డేటా ప్రకారం భారత్ నెట్లో 8,50,000 కిలోమీటర్లకు పైగా ఫైబర్ ఉందని పేర్కొంటోంది. అలాగే 80,472 ఆపరేషనల్ గ్రామ పంచాయత్ పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్ ఉన్నాయని ఆ డేటా చెబుతోంది. అంటే ఇండియా ఇప్పటికే గ్రౌండ్ మీద భారీ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మిస్తోంది. అప్పుడు భారత్ నెట్ ఉన్నప్పుడు స్టార్లింక్ ఎందుకు? ఆన్సర్ చాలా సింపుల్. 2 ఎగ్జాంపుల్ సేమ్ టెక్నాలజీ కాదు. భారత్ నెట్ గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడల్, స్టార్లింక్ శాటిలైట్ కనెక్టివిటీ మోడల్. ఒకటి ఫైబర్ని తీసుకువెళుతుంది, మరొకటి శాటిలైట్ ద్వారా సిగ్నల్ని తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇవి కాంపిటీటర్స్ మాత్రమే కాదు, కొన్ని పరిస్థితుల్లో కాంప్లిమెంటరీ టెక్నాలజీస్ కూడా కావచ్చు. 5G వచ్చేసింది కదా, ఇప్పుడు స్టార్లింక్ ఎందుకు అనే డౌట్ మీకు రావచ్చు. ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్ కూడా. 5G స్పీడ్ చాలా ఇంప్రెసివ్. లేటెన్సీ కూడా ప్రీవియస్ జనరేషన్స్తో పోలిస్తే చాలా తక్కువ. ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ ద్వారా ఫైబర్ కేబుల్ లేకుండానే బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అందించే అవకాశాలు పెరిగాయి. అంటే 5G రూరల్ ఇండియాలో కూడా కనెక్టివిటీ రెవల్యూషన్ తీసుకురావచ్చు. కానీ 5G కూడా ఒక గ్రౌండ్ నెట్వర్క్ మీద ఆధారపడి ఉంటుంది. బేస్ స్టేషన్స్ కావాలి, బ్యాక్ హాల్ కావాలి, స్పెక్ట్రమ్ కావాలి, పవరు కావాలి, నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కావాలి. అంటే 5G కూడా ఎక్కడైనా ఆకాశం నుంచి సిగ్నల్ కాదు, రిమోట్ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం ఇంకా ఛాలెంజింగ్గానే ఉంటుంది. అక్కడ శాటిలైట్ ఇంటర్నెట్కి ఒక ప్రత్యేక రోల్ ఉండొచ్చు. రూరల్ ఇండియాకి స్టార్లింక్ వస్తే ఏం మారొచ్చు? ఓసారి పాజిటివ్ సినారియో ఊహించండి. ఒక రిమోట్ విలేజ్లో ఒక స్టూడెంట్ ఉన్నాడు. అతనికి మంచి టీచర్ అందుబాటులో లేడు, కానీ ఇంటర్నెట్ ఉంటే ఆన్లైన్ క్లాసెస్ యాక్సెస్ చేయగలడు. ఒక ఫార్మర్ ఉన్నాడు, మార్కెట్ ప్రైజెస్ తెలుసుకోవాలి, వెదర్ ఫోర్కాస్ట్ చూడాలి, గవర్నమెంట్ స్కీమ్స్ గురించి తెలుసుకోవాలి. ఇంటర్నెట్ ఉంటే ఇవి అతని చేతిలోకి వచ్చేస్తాయి. ఒక స్మాల్ ఆంట్రప్రినర్ ఉంటాడు, గ్రామంలోనే బిజినెస్ చేస్తున్నాడు. ఆన్లైన్ పేమెంట్స్, డిజిటల్ మార్కెటింగ్, ఈ-కామర్స్, యూట్యూబ్, సోషల్ మీడియా ఇవన్నీ అతని మార్కెట్ని విలేజ్ నుంచి కంట్రీ వరకు తీసుకెళ్లగలవు. ఒక డాక్టర్ అందుబాటులో లేని రిమోట్ ఏరియాలో టెలిమెడిసిన్ ద్వారా స్పెషలిస్ట్ కన్సల్టేషన్ పొందే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది కేవలం నెట్ఫ్లిక్స్ చూడడానికి కాదు, అది ఎడ్యుకేషన్, హెల్త్, జాబ్స్, బిజినెస్, గవర్నమెంట్ సర్వీసెస్. అందుకే రూరల్ కనెక్టివిటీ అంత ఇంపార్టెంట్. మరి ఇక్కడ మొత్తం స్టోరీని ఒక సెంటెన్స్లో చెప్పాలంటే, ఎలాన్ మస్క్ ఇండియాలో ఇంటర్నెట్ యూజర్స్ కోసం పోటీ పడటం కంటే ఇంటర్నెట్ ఇంకా చేరని యూజర్స్ కోసం ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్. ఇండియాలో ఇప్పటికే జియో, ఎయిర్టెల్, విఐ, భారత్ నెట్, ఫైబర్, 5G, ఫిక్స్డ్ వైర్లెస్ ఇలా ఎన్నో కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి స్టార్లింక్కి అర్బన్ ఇండియాలో మాస్ మార్కెట్ డామినెన్స్ సాధించడం చాలా ఈజీ కాదు. కానీ రిమోట్ ఇండియా, అక్కడ ఈక్వేషన్ కంప్లీట్లీ డిఫరెంట్. అక్కడ విచ్ నెట్వర్క్ ఈజ్ ఫాస్టర్ అనే క్వశ్చన్ కాదు, ఏ నెట్వర్క్ అయినా వస్తుందా అనేదే క్వశ్చన్. అక్కడే స్టార్లింక్కు రియల్ ఆపర్చునిటీ ఉంది. కాబట్టి ఇండియాలో 1.093 బిలియన్ ఇంటర్నెట్ సబ్స్క్రిప్షన్స్ ఉన్నా ఎలాన్ మస్క్ ఎందుకు స్టార్లింక్ను తీసుకురావాలనుకుంటున్నాడు? ఆన్సర్ ఏంటంటే, ఇండియాకి ఇంటర్నెట్ యూజర్స్ లేరు కాబట్టి కాదు, ఇంటర్నెట్ ఇంకా పూర్తిగా చేరని ఇండియన్స్ ఉన్నారు కాబట్టి. ఓవైపు భారత్ నెట్ గ్రామాలకు ఫైబర్ తీసుకువెళుతోంది, మరోవైపు 5G వైర్లెస్ కనెక్టివిటీని ఎక్స్పాండ్ చేస్తోంది. ఇక స్టార్లింక్ ఆకాశం నుంచి కనెక్టివిటీ అందించగల ఆల్టర్నేటివ్గా ఇండియాలో తన స్థానం కోసం చూస్తోంది. కానీ ఇది ఎప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది? ఎంత ఖర్చు అవుతుంది? సెక్యూరిటీ క్లియరెన్సెస్ ఎప్పుడు పూర్తవుతాయి? రూరల్ ఇండియాలో ఇది నిజంగా అఫోర్డబుల్ అవుతుందా అన్నదే అసలు ఫ్యూచర్ స్టోరీ. ఎందుకంటే ఇండియాలో డిజిటల్ రెవల్యూషన్ ఇప్పటికే మొదలైంది. ఇప్పుడు ఛాలెంజెస్ ఎంతమందికి ఇంటర్నెట్ ఉంది అనేది కాదు, ఇంటర్నెట్ ఇంకా ఎవరి దగ్గరకు చేరలేదు అదే క్వశ్చన్ అన్నమాట. మరి ఆ చివరి గ్రామం వరకు ఇంటర్నెట్ తీసుకువెళ్లడంలో 5G గెలుస్తుందా, భారత్ నెట్ గెలుస్తుందా, లేక స్పేస్ నుంచి వచ్చే స్టార్లింక్ గెలుస్తుందా? టైం విల్ టెల్. ఇలాంటి టెక్నాలజీ, బిజినెస్, ఫ్యూచర్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.